నమస్కారం ఐటీ వార్తలకు స్వాగతం. సహజ మరణం చెందిన పద్మావతమ్మకు జనరణ బీమా ద్వారా ఆర్థిక సహాయం అందించిన జన్మభూమి కమిటీ మెంబర్లు. నేడు పట్టణంలోని స్థానిక త్యాగరాజ్ వీధిలో నివసిస్తున్న బి పార్వతమ్మ నేడు సహజ మరణం చెందడంతో జన్మభూమి కమిటీ మెంబర్ అయినటువంటి విజయ్ కుమారి జి రామయ్య మరియు రమణ ఆధ్వర్యంలో మృతి చెందిన పార్వతమ్మకు దహన క్రియల నిమిత్తం చంద్రన బీమా పథకం ద్వారా 5,000 రూపాయలను నామినీగా ఉన్నటువంటి మృతురాలి భర్త రామచంద్రకు అందించినట్లు జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి రామయ్య తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఎంఈఓ లీలారాణి. పొంగనూరు మండలం మంగళం కాలనీలో ప్రాథమిక పాఠశాల నందు నేడు పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖాధికారి లీలారాణి హాజరవడం జరిగింది. పాఠశాలలో వార్షికోత్సవం సమావేశంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సాహితీ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఎంఈఓ లీలారాణి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు గుణాత్మకమైన విద్య అందించడం జరుగుతుందని, విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ శిక్షణ పొంది విద్యార్థులను బోధన అందించడం జరుగుతుందని తెలిపారు. అలాగే రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో నమోదు పెంచేందుకు చర్యలు చేపట్టాలని జరిగింది. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ రమ్య, ఉపాధ్యాయులు జమీర్ బాషా, సిఆర్పీలు శిల్ప మరియు తల్లిదండ్రులు మణి, వనజ, శంకర తదితరులు పాల్గొన్నారు. నేడు ప్రజాభవన్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి, పొంగనూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ హరీష్ రెడ్డి మరియు సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డిలు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలే ఎన్నికల్లో గెలిపించబోతున్నాయి. ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ప్రభుత్వాలు ఎక్కడా లేవు. అన్ని కులాలు, అన్ని వర్గాలు కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఏ గ్రామానికి పోయినా, ఏ ఇంటికి పోయినా ప్రతి ఇంట్లోన ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు 1, 2, 3, 4, 5 దాకా తీసుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ప్రత్యేకంగా మహిళలకైతే పుట్టినింట్లో నుంచి వాళ్లకు పసుపు కుంకుమ కింద తెచ్చుకున్నారా లేదా నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం కూడా కలిసి పుట్టకపోయినా ఈరోజు 20,000 రూపాయలు పసుపు కుంకుమ కింద అందించడం అనేది మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అది కూడా అదృష్టం. కరెక్ట్గా ఎన్నికలకు ముందు బేస్తవారం పోలింగ్ అయితే సోమవారం, మంగళవారం, బుధవారం ఆ 3 రోజులు 4,000 రూపాయలు ఆ మహిళ చేతికి పోయింది. వాళ్ళ ఎన్నికలకు ఈ నోటిఫికేషన్ మునిపే మేము చెక్కులు ఇచ్చాం. అదృష్టం దేవుడు మా పక్కున్నాడు కాబట్టి కరెక్ట్ సమయంలో మహిళలందరూ కూడా సంతృప్తిగా పోలింగ్కు పోయి ఓటేశారనడానికి ఇది ఒక ఉదాహరణ. అదేవిధంగా రైతులందరికీ కూడా రుణమాఫీకి సంబంధించి 4వ విడత కూడా బ్యాంకులో అడ్జస్ట్ చేశాం. ఇంకొక పక్క అన్నదాత సుఖీభావకు సంబంధించినటువంటి డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వేశాం. పెన్షన్దారులైతే మేము చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేకపోతే మా తిండికి మేము ద్రోహం చేసినట్టే. ఈరోజు నా బిడ్డలు, నేను పుట్టి పెంచినటువంటి నా కుటుంబంలో ఉండే నా బిడ్డల కుటుంబం కూడా ఈరోజు నాకు ఆదుకునేటువంటి పరిస్థితి లేకుండా ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఒకే దఫా నాకు 2,000 రూపాయలు ఈరోజు ఒక భరోసా కింద ఇస్తా ఉన్నారు. దాన్ని కూడా 3,000 చేయబోతా ఉన్నారు. మేము ఎవరిపైన ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు అని ధైర్యంగా ఈ రాష్ట్రంలో దాదాపు 58 లక్షల మంది ఉన్నారు పెన్షన్దారులు. వాళ్ళందరూ కూడా నేరుగా పోలింగ్ బూత్కు వచ్చి కనీసం వాళ్ళ ఇంట్లో మనవడో ఎవరైనా వచ్చి వేరే గుర్తు చూపిస్తే బయటకు లాగి నా గుర్తు అధికారి నా సైకిల్ అని చెప్పి ఓటేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈరోజు పోలింగ్ బూత్లో సంక్షేమ కార్యక్రమాలే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో గెలిపించబోతా ఉంది. ఇంకొక పక్కన ఇంటలెక్చువల్స్ అందరూ కూడా, ఆలోచించే వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంటేనే మనకు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడిప్పుడే
రాష్ట్రం ముందుకు వెళ్తా ఉండేటువంటి సందర్భంలో ఆయన నాయకత్వంలో కానీ ఈరోజు తప్పిస్తే ఇది కుక్కల చింపిన విస్తర అవుతుందనే భయం కూడా చాలా మంది ఇంటలెక్చువల్స్ లో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు టౌన్స్ లో. అందుకే ఈరోజు ఎప్పుడూ లేనట్టు ఓటర్ శాతం ఒక టౌన్స్ లో కాదు, ఇక్కడ పుట్టి ఎక్కడో వేరే రాష్ట్రాలకు పోయినోళ్ళు, ఇక్కడ పుట్టి ఎక్కడో వేరే దేశాల్లో ఉండేవాళ్ళు నేరుగా వచ్చి ఓటేసి ఎవరైనా మళ్ళీ వెళ్ళిపోయారు. ఈరోజు ఏమి కూడా ఆశించకుండా నేరుగా రావడం, ఓటేయడం, వెళ్ళిపోయారు. అంటే వాళ్ళందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వచ్చి ఓటేశారంటే తప్పనిసరిగా కూడా ఇది తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే కార్యక్రమమే, తెలుగుదేశం పార్టీని బలపరిచేటువంటి కార్యక్రమం అని చెప్పి చెప్పక తప్పదు. ఈరోజు పోలవరం కానీ, క్యాపిటల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, డివిజన్కి సంబంధించినటువంటి ఏవైతే ఇష్యూస్ కానీ ఇవన్నీ జరగాలంటే ఒక అనుభవం ఉండేటువంటి నాయకులు, కష్టపడేటువంటి తత్వం ఉండేటువంటి నాయకులు, ఒక సీనియర్గా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనే అది సాధ్యమనే ఈరోజు ప్రజలందరూ కూడా ఒక పక్క నిలబడ్డారు. ఇంకొక పక్క ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి మోడీ గారు పూర్తిగా కేంద్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కక్ష పెంచుకోరు. గతంలో ఎప్పుడు కేంద్ర ప్రభుత్వాలు ఈడీలు, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు, ఎన్ఎస్సీలు, ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా ప్రభావితం చేసే కాడికి ఈరోజు కేంద్రంలో మోడీ గారు కనిపిస్తా ఉన్నారంటే ఈరోజు పత్రికల్లో చూసాం. అసలు ఆయన వస్తే పీఎంఓలోనే మేము భరించలేం, మేము వెళ్ళిపోతాం బయటకు అని చెప్పేటువంటి అధికారులు, సీనియర్ అధికారులు కూడా భయపడుతున్నారు. ఈరోజు అంత మూర్ఖంగా అనగదొక్కి బెదిరించి పాలన చేసేటువంటి మోడీ యొక్క నాయకత్వాన్ని కూడా వ్యతిరేకించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మైనారిటీ వర్గాలు అయితే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే మోడీ గారికి వేసినట్టే పూర్తిగా కూడా ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీ విచ్చల విడిగా డబ్బు ఖర్చు పెట్టిందంటే దాని వెనక ఏం జరిగింది, ఎవరున్నారనేది క్లియర్ కట్ గా అర్థమైంది. కేంద్రం నుంచి మోడీ గారి సహకారం, విపరీతమైనటువంటి డబ్బు అక్కడి నుంచి పంప్ చేయడం, ఒక్కొక్క నియోజకవర్గంలో ఓటుకి 2,000, 3,000 పొద్దున్న దాకా పంచడం, పూర్తిగా కూడా అధికార పక్షాన్ని కూడా ఈరోజు చేతులు కట్టేసే పరిస్థితికి ప్రతిపక్షం వచ్చేటువంటి పరిస్థితి డబ్బుతో వస్తుందంటే ఏ రకంగా వీళ్ళకి డబ్బు అందింది, ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది, వీళ్ళ అవినీతి సొమ్మ, లేకపోతే మోడీ గారు పూర్తిగా కూడా వీళ్ళు సహకరించిన సొమ్మ, లేదా పక్కన తెలంగాణలో కేసీఆర్ గారు ఈ రాష్ట్రం పైన పెత్తనం సాగించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని అయితే అతని పైన నేను పెత్తనం సాగించవచ్చు, అతని పైన కేసులు ఉన్నాయి, ఏదో రకంగా బెదిరించి భయపెట్టి మనం చెప్పు చేతుల్లో నడిపించుకోవచ్చని ఆయన ఇచ్చేటువంటి సహకారం ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. మోడీ గారి విషయంలో కానీ, కేసీఆర్ యొక్క వ్యవహార శైలి కానీ ఇవన్నీ కూడా గమనించి చంద్రబాబు నాయుడు గారిని ఇంతమంది ఈ రాష్ట్రం పైన కన్నేసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభావితం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవాలా అని చెప్పి వాలంటరీగా ఓటర్స్ అందరూ కూడా వచ్చి ఈరోజు ఓటింగ్లో పాల్గొనేటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాం. ముందు నుంచే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో 2009 నుంచినే చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలకు ఆ రోజు నుంచి కూడా వ్యతిరేకంగా మేము మాట్లాడుతున్నాం. ఈరోజు ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో దానికి వీవీప్యాట్లు ఏవైతే కలిపారో మా డిమాండ్ వీవీప్యాట్లో ఉండేటువంటి స్లిప్స్ ను 50% లెక్కించమనేది మా డిమాండ్. ఎందుకంటే ఈరోజు ఈవీఎంలను గత డిసెంబర్లో సర్వీస్ కింద ఒక ఏజెన్సీకి అప్పచెప్పారు. అంటే టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయినటువంటి సందర్భంలో ఎక్కడి నుంచి అయినా హ్యాక్ చేయడం కానీ, ఆ కోడ్ చేంజ్ చేయడం కానీ, ఆ కోడ్ ఎవరైతే పెడతారో వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయని మేము పదే పదే దానిపైన మేము మాట్లాడుతున్నాం. అంతేగాని దాన్ని ఏదో మేము వీవీప్యాట్ల పైన, ఈవీఎంల పైన మాట్లాడితే భయంతో మాట్లాడుతున్నాం అనేటువంటి మాటలు అక్కడక్కడ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాం. భయంతో కాదు, వాళ్ళు చేసే తప్పులు భారతదేశంలో ఎక్స్పోజ్ చేయడానికి ఇంత చెత్త ఎలక్షన్ మేనేజ్మెంట్ ఏదైతే ఈరోజు చేసిందో దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి తప్పులు భారతదేశంలో మీకు ఎక్కడ జరగకూడదు అనే ఉద్దేశంతో ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పోజ్ చేసే కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. అందుకే మేము ఆ ఈవీవీప్యాట్లో ఉండేటువంటి స్లిప్స్ 50% లెక్కించమని అడుగుతున్నాం. పూర్తిగా కూడా
దాన్ని కూడా మీరు మ్యానిపులేట్ చేస్తారు అనడానికి పొద్దున నుంచి ఈవీఎంలు పనిచేయలేదు. మధ్యాహ్నం కొన్ని ఈవీఎంలు మార్చారు. పోలీస్ ఫోర్స్ లేదు. పోలింగ్ అయిన 2 గంటల్లో రాష్ట్రమంతా అల్లర్లు ఒకే పద్ధతి ప్రకారం అల్లర్లు స్టార్ట్ అయ్యాయి. అవన్నీ మీడియాలో ఎక్స్పోజ్ అయ్యాయి. అంటే ఓటర్ అనేవాళ్ళు ఓటింగ్ వేయడానికి భయపడేటువంటి పరిస్థితిని మీడియా ద్వారా కల్పించి ఓటింగ్ శాతాన్ని తగ్గించాలనేటువంటి ప్రయత్నంలో జరిగిందనడానికి ఇవన్నీ ఉదాహరణలు. అందుకే మేము డే 1 నుంచి కూడా ఫైట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా కేంద్రంలో మోడీ గారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏజెన్సీ పెట్టుకున్నాడు ప్రశాంత్ కిషోర్. ఓటర్లను బిగినింగ్ లోనే తెలంగాణలో ఎన్నికలకు మునుపు 25 లక్షల మంది ఓటర్లను డిలీట్ చేశారు. మొత్తం ఒకే దఫా డిలీట్ చేశారు. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? మేము ఒక్క ఓటును కూడా తొలగించలేదు అని చెప్పింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అదే ఈసీ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? సారీ అని. సింపుల్ గా 2 మాటలు, సారీ, తప్పు జరిగింది. అంటే 25 లక్షల మంది ఓటర్లు డిలీట్ అయితే 2 మాటలు సారీతో సరిపెట్టుకునే పరిస్థితి అక్కడ జరిగింది. అదే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలకు మునుపు ఆ 7 డిలీషన్ ఫామ్ ఏదైతే ఉందో, ఫామ్ 7, అది ఎక్కడి నుంచి అప్లోడ్ చేశారు? బీహార్ నుంచి అప్లోడ్ చేశారు, తెలంగాణ నుంచి అప్లోడ్ చేశారు. అది ఎక్కడి నుంచి అప్లోడ్ చేశారనే ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ మాకు ఇవ్వట్లే. అంటే తెలుగుదేశంలో మా కార్యకర్తలు బూత్ కమిటీ లెవెల్లో అప్రమత్తమయ్యారు కాబట్టి ఈరోజు ఇక్కడ డిలీషన్ జరగకుండా మేము అడ్డుకున్నాం. అదే మేము అప్రమత్తం కాకుండా ఉంటే ఇక్కడ కూడా 25-30 లక్షల మంది ఓటర్లు తెలుగుదేశం పార్టీ సింపథైజర్లు తొలగించేటువంటి ప్రక్రియ మీరు చేసి ఉంటారనడానికి ఇవే నిదాహరణలు. ఈ పేర్లు బీహార్ నుంచి తెచ్చుకున్నారు. అక్కడి నుంచి మీరు ఓటర్లను డిలీషన్ అప్లోడ్ చేస్తే మీరు ఏ రకమైనటువంటి పొందాలి? బల్బుగా ఒక చోటనే, ఒక కంప్యూటర్లోనే బల్బుగా ఉండే ఓటర్లందరినీ కూడా డిలీట్ చేసే కార్యక్రమం చేస్తా ఉంటే ఇవన్నీ పద్ధతి ప్రకారం మీరు చేశారనడానికి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఈ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో ఫెయిల్ కావడానికి, ఈవీఎంలు ఫెయిల్ కావడానికి, ఒక పద్ధతి ప్రకారం అల్లర్లు జరగడానికి ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఆధీనంలో పనిచేస్తుందా అనే అనుమానాలు ప్రతి ఒక్క ఓటర్ పైన ఉన్నాయి. దాన్ని మేము ఈరోజు ఎక్స్పోజ్ చేసేటువంటి కార్యక్రమమే చేస్తున్నాం. అంతేగాని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రేపు మే 23 తర్వాత ఈ రాష్ట్రంలో 115 నుంచి 130 సీట్లతో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది. ఎవరు ఆపలేదు, ఆపే పరిస్థితి లేదు. కాబట్టి దానిపైన మాకు క్లారిటీ ఉంది. మాకు ఓట్లు వేస్తారనే దానిపైన మాకు నమ్మకం ఉంది. మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు మేము చెక్ చేసుకున్నాం. ఈరోజు ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే మేము పెట్టామో దాన్ని కంటిన్యూస్ గా ప్రతి వారం, ప్రతి నెల రియల్ టైం గవర్నెన్స్ కింద మేము ఆ సంతృప్తి శాతాన్ని ప్రజలు మేము చెక్ చేసుకున్నాం. దాదాపు 75 నుంచి 80% మేము ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ లో మాకు సంతృప్తిగా ప్రజలు ఉన్నారనేది మేము చెక్ చేసుకున్నాం. అందుకే ఈరోజు ఏ గ్రామానికి పోయి అడిగినా, ఏ మహిళను అడిగినా ఏమమ్మా సంతోషంగా ఉన్నారంటే మేము లేమని మాకు ఎక్కడా చెప్పలే. ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమం అందింది. అది గుర్తు చేశాం. ఆ సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి పనులే ఈరోజు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో గెలిపించబోతున్నాం. కాబట్టి దీంట్లో ఎక్కడా డిస్ప్యూట్, కన్ఫ్యూజన్ లేదు. ఖచ్చితంగా రేపు మళ్ళా కూడా అధికారంలోకి రాబోతా ఉన్నాం. ఇంకా చాలా కార్యక్రమాలు ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడానికి చంద్రబాబు నాయుడు గారు మరొక 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం రేపు మేము చేయబోతున్నామని తెలియజేస్తున్నాం. పుంగనూరు ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. కెల్లపల్లి బాలసుబ్రహ్మణ్యం. ఓకేనా? జై వాసవి. పుంగనూరు ఆర్యవైశ్యులందరికీ నమస్కారం. 10/4/2019 కనకపరమేశ్వర గుడిలో ఆర్యవైశ్య కార్యవర్గం అందరూ చేరి సమావేశమై కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ కార్యవర్గము ప్రమాణ స్వీకారంలో 18/4/2019 ఆర్యవైశ్య భవనం నందు జరుగును. పై కార్యక్రమానికి ఆర్యవైశ్యులందరూ ఇచ్చేసి జయప్రదం గావించవలసిందిగా కోరుచున్నాము. పై కార్యక్రమంలో కొత్త కార్యవర్గము ప్రమాణ స్వీకారము మరియు వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళ కాల పరిమితిలో ఏమేమి చేయగలరు అనేటివి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా పాత కార్యవర్గము ఏమేమి చేశారు, ఏం డెవలప్మెంట్, ఫ్యూచర్ ఏం చేయాలని కూడా చెప్తారు. అదే మాదిరి అతిథుల సందేశము ఉంటుంది. కొద్దిగా
పాత కార్యవర్గంలో పదవి విరమణ చేసిన వారికి సన్మానం కూడా జరుగుతుంది. అందరూ ఇచ్చేసి జయప్రదం గావించవలసిందిగా కోరుచున్నాను. జై వాసవి. పరిసర ప్రాంత ఆర్యవైశ్యులందరికీ తెలియజేయడం అనగా ఈ 18/4/2019 తేదీ ప్రారంభించిన గురువారం పుంగనూరు బజార్ వీధిలోని ఆర్యవైశ్య భవనం నందు మా ఆర్యవైశ్య సంఘము నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గంలో ఎవరెవరు ఉంటారు అంటే అధ్యక్షులుగా కెర్లేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు సహాధ్యక్షులు ముల్లంగి విజయ్ కుమార్ గారు, కార్యదర్శులుగా ఆర్వి బాలాజీ గుప్తా, ఇట్టా భానుప్రకాష్, దొంతి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళు కార్యదర్శులుగా ఉంటారు. కోశాధికారి భోజనాల రంగనాయకులు గారు, జోలింగి రంగనాయకులు బజార్ వీధిలో ఉంటారు, ఆయన కోశాధికారిగా వ్యవహరిస్తారు కొత్త కార్యవర్గంలో. పిఆర్ఓలో సుంకు ప్రవీణ్ కుమార్, తర్వాత దొంతి ఎస్ వెంకటేష్ బాబు, తర్వాత శాశ్వత గౌరవ కార్యదర్శి మొదటి నుంచి గురుమూర్తి గారు ఆ పదవి నిర్వహిస్తూ ఉన్నారు. మరియు గౌరవ సలహాదారుగా విఎస్ మునరాజా శెట్టి గారు నిర్వహిస్తూ ఉన్నారు. ఉపాధ్యక్షులుగా పిఎల్ ప్రసాద్ గారు, గ్రంథి అనంతరామ్ గారు, పెండికూరి సుకుమార్ గారు వీరు ఉపాధ్యక్షులుగా సేవలు అందిస్తూ ఉన్నారు. తర్వాత ఉప కార్యదర్శులుగా ఎల్లంపల్లి కాశీప్రసాద్ గారు, సుంకు జనార్దన్ శెట్టి గారు, సుంకు సత్యనారాయణ శెట్టి మున్సామన్న కొడుకు, ఆయన వీళ్ళు ముగ్గురు ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. దాని తర్వాత మనకు న్యాయ సలహాదారుగా దిండుకుర్తి వెంకటరామయ్య శెట్టి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇంకా కార్యవర్గ సభ్యులుగా కెర్లేపల్లి దశరథరామయ్య శెట్టి, చక్కా సుదర్శన గుప్తా, మాలేపాటి లక్ష్మీ నరసింహము, రాచమడుగు శ్రీనాథ్, కనమర్లపూడి రాము, అమరావతి రాజన్న శెట్టి, గాజుల సుబ్రహ్మణ్యం శెట్టి, పోలేపల్లి లక్ష్మీపతి, శ్రీ వేమల శ్రీనాథ్ గారు వీళ్ళందరూ కూడా కార్యవర్గం సభ్యులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా పుంగనూరు మరియు పరిసర ప్రాంతంలోని ఆర్యవైశ్యులందరూ కూడా ఈ సమావేశానికి విచ్చేసి మా చేత ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని అందరినీ కూడా మీ ఆశీర్వాదం తెలియజేసి మాకు ఈ 1.5 సంవత్సరం కాల పరిమితిలో వారి సంపూర్ణ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ఐటీ వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.